ఆనా లెజినోవా గారు ఇన్స్టాగ్రామ్ని షేక్ చేస్తున్నారని చెప్పాలి. నిజంగా ఒక రష్యాలో పుట్టి రష్యాలో పెరిగి ఇండియన్ కల్చర్ నిజంగా ఎంత ఫీల్ అవుతూ ఎంత అద్భుతంగా ఆమె పాటిస్తున్నారో మనందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఒక తల్లిగా ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టేటువంటి ఫొటోస్ కావచ్చు, ఒక వీడియోస్ కావచ్చు, అందరితో మాట్లాడేటువంటి విధానం కావచ్చు, చాలా గొప్పగా అనిపించింది. అంతేకాదు చాలామంది అభిమానులకు ప్రతిరోజు కూడా ఆమెను అడిగేటువంటి ప్రశ్నలకు చాలా హుందాగా సమాధానాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా తీన్మార్కి సంబంధించి కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ ఆమె చాలా క్లియర్గా చెప్పారు. తీన్మార్లో పవన్ కళ్యాణ్ గారితో ఒక అమ్మాయి యాక్ట్ చేసింది, ఫారెన్ అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పటి వరకు కూడా ఆనా లెజినోవా గారే అని చెప్పి చాలామంది ఇప్పటి వరకు కూడా అనుకున్నారు. ఆ సీన్స్కి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఆ అమ్మాయి కలిసి నటించిందో పవన్ కళ్యాణ్ గారితో, ఆ అమ్మాయి నేను వేరు వేరు అని చాలా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు చాలా హుందాగా ఎక్కడా కూడా నన్ను ఏదో క్రిటిసైజ్ చేస్తున్నారు, నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నారు, నన్ను విసిగిస్తున్నారు అనేటువంటిది ఏమీ లేకుండా చాలా హుందాగా చాలా కూల్గా సమాధానాలు ఇస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక రేంజ్లో వైరల్ అవుతున్నటువంటి ఫొటోస్ని షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే తీన్మార్కి సంబంధించి ఇప్పటి వరకు వైరల్ అవుతున్నటువంటి ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి ఆనా లెజినోవా గారు కాదు అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఆనా లెజినోవా గారు చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు అందరూ అనుకున్నాం తీన్మార్లో పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫారెన్ గారు నటించింది కదా, ఆమె పవన్ కళ్యాణ్ గారి జీవితంలో అప్పుడే పరిచయం అయిందని చెప్పి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. అలా తర్వాత ఆమె ఇలా అయిపోయారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ ఆమె ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి, నేను ఆమెను కాదు అని చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో చూద్దాం, చాలా హుందాగా ఇస్తున్నటువంటి ఆ రిప్లైలకి రీసెంట్గా అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ కూడా నిజంగా మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆమె మాట్లాడుతూ రిప్లై ఇస్తున్నటువంటి తీరు. తెలుగులో అడిగితే తెలుగులో ఇస్తున్నారు, ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో ఇస్తున్నారు, హిందీలో అడిగితే హిందీలో ఇస్తున్నారు. అనేక భాషలతో ఆమె నిజంగా అభిమానులందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చో అలాగే ఆనా లెజినోవా గారికి రష్యన్ భాషతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేక భాషలు వచ్చు అనేటువంటిది రీసెంట్గా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.